హలో, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఈరోజు చార్మినార్కి వెళ్ళామన్నమాట. అందులో ఇద్దరం వెళ్ళాము, నేను శిరీష. ఇక్కడ షాపింగ్ కూడా చేసింది, మనకి అవసరమైనటువంటి కూడా తీసుకున్నాం కొన్ని. చార్మినార్ అంటే పైకి ఎప్పుడు నేను వెళ్ళలేదు. నేను అంటే మామూలుగా ఒక 20-30 సార్లు వెళ్ళే కానీ చార్మినార్కి. అయితే పైకి మాత్రం వెళ్ళలేదన్నమాట. టికెట్ తీసుకుంటుంది, దానికి టికెట్ తీసుకొని మరీ పైకి వెళ్ళాల్సి వస్తుంది. అది 25 రూపీస్ ఉంటుంది ఎంట్రన్స్ టికెట్. ఇంకా పై వరకు ఇప్పుడు ఒక్కడి సినిమాలో మహేష్ బాబు ఆమెను దాచిపెడతాడు కదా, అలాగా అక్కడ పై వరకు చూడడానికి పై నుంచి కూడా చూడొచ్చు అనమాట. బాగుంటుంది. అయితే నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నా పైకి. అంతకుముందు ఒక 20-30 సార్లు నేను కింద నుంచే చూసాను, కానీ పైనకి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. అయితే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి, లిఫ్ట్ ఏమి ఉండదు అప్పట్లో కాలం కాబట్టి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి స్టోన్లు అన్నీ, ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత. చిన్న ఒక మనిషి దూరంత సందు ఉంటుంది, ఇలాగ మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కి మరీ వెళ్ళాలన్నమాట. అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా ఈసారి చూసినప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ పైకి వెళ్ళడానికి మీకు అంటే ఉంటుంది అని చెప్పి నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇంకొకటి ఏంటంటే పైనుంచి వ్యూ, ఇది పైనుంచి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పైనుంచి అనుకుంటాం మహేష్ బాబు భూమిక పైనుంచి దూకుతారన్నమాట ఒక్కడే సినిమాలో లాగా. నెక్స్ట్ ఇది 5:36 అరౌండింగ్ ఆ మధ్యలో బంద్ అవుతుంది అనమాట. అంటే ఈ పైకి వెళ్ళడానికి కుదరదు అదనమాట. అంటే ఎక్కువ మంది సూసైడ్లు గట్రా చేసుకుంటారని చెప్పి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పైనుంచి వ్యూ కూడా చూపిస్తా. తర్వాత వచ్చేసి మన చార్మినార్ అనే కాదు, హుస్సేన్ సాగర్ కేబుల్ బ్రిడ్జ్ కూడా వెళ్ళాం అనమాట. ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ఈ షాప్స్ ఇదంతా ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇదంతా బ్యాంగిల్స్ లేడీస్కి మాత్రం మస్తు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఒక 30-40 మధ్యలో ఉంటాయి అన్నమాట. పైనుంచి వ్యూ ఇది. అప్పట్లో ఈ క్లాక్ టవర్ నుంచి మహేష్ బాబు భూమిక కోసం ఎగురుతాడు అన్నమాట కిందికి. ఒక్కడి సినిమా ఇక్కడి నుంచే పై నుంచి ఇంకా అయిపోయింది. ఇంక మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట. ఇది ఎగ్జిట్ కూడా ఇక్కడే ఉంటుంది. సేమ్ కొండారెడ్డి బ్రిడ్జ్ లాగానే ఉంది. అంటే మా కర్నూలు కాబట్టి దగ్గరికి మాకు. అంటే మరి అదే స్టెప్స్ మరి ఇంత చిన్నగా ఉండవు, అంటే సందుల్లో లాగా ఏమి ఉండదు. అది పెద్దగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉన్నాయి అయితే చూడడానికి.
तुम्हारा है ना? मेरा। సెక్రటరియట్ ఆఫీసు ప్లస్ హుస్సేన్ సాగర్ కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు లైట్ ఆన్ చేశారు. నైట్ మోడ్ అనమాట ఇప్పుడు సెక్రటరీ. అయితే ఇక్కడ నుంచి మనం కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాం. పోయినసారి కూడా మా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఎంజాయ్ చేసాం. అయినా ఈసారి ఇది మన వెహికల్స్ చెప్పేసి పోలీసులు అంటే ఇంకా కారు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆపలేదు. మాల్ చూసుకొని వెళ్ళిపోయాను. అదొక సెంటిమెంట్ అన్నమాట. ప్రతి ఇయర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రావడం 30%. అయితే ఇలాగా జరిగింది మొత్తం అంతా బాగానే. చాలా మొత్తానికైతే 2024 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 2025 అయింది. విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్.